హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆశల శిఖరాలు ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఆశల శిఖరాలు నవల ఆడియో చివరి భాగం ఈరోజు వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. 2 నెలలు గడిచేసరికి శాంతి నేను చూసేవాళ్లకి ప్రాణ స్నేహితుల్లా కనిపించసాగాం. శాంతి పట్ల చనువు ప్రదర్శించడంలో నేనే ముందంజ వేశాను. మొట్టమొదట్లో పత్రిక విషయంలో సలహా సంప్రదింపుల కోసం ఏదో సాకు కల్పించుకుని ఫోన్ చేసేవాడిని. ఆ మాటల సందర్భంలో ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగేవాడిని. శాంతిది చాలా మంచి ఆరోగ్యమని నాకు తెలుసు. నాకు సమాధానంగా ఫోన్లో పెద్దగా నిట్టూర్చి మనసు బాగాలేదని చెప్పేది. నేను వెంటనే ఇల్లు కదిలి బయటకు రమ్మనమని, కాస్త నలుగురిలోకి వచ్చి గాలి పీల్చుకోమని ప్రోత్సహించేవాడిని. శాంతి నా సలహాను అనుసరించి బయటకు వచ్చినప్పుడు ఆవిడ కలుసుకునే ప్రపంచమంతా నేనే అయ్యేవాడిని. క్రమంగా మేం కలుసుకోవడం ఎక్కువైంది. గోపాలం వింటుండగా గంటల తరబడి ఫోన్లో మాట్లాడేవాడిని. ఆమెను సినిమాకు తీసుకువెళ్లేవాడిని. శాంతితో నా ప్రవర్తన గోపాలం గుండెల్లో మంటలు రగిలిస్తోందని నాకు తెలుసు. ఆ మంటని మరింత ప్రజ్వలింప చేయడమే నా ధ్యేయం. ఈర్ష్యాగ్నిలో గోపాలం నిలువునా దహించుకుపోయినప్పుడు కానీ అతని మనసు పునీతం కాదని నా నమ్మకం. శాంతి భర్త వియోగం గురించి నేను తరచుగా సానుభూతి చూపేవాడిని. శాంతి రెట్టింపు బాధ నటించేది. నేను చూపిస్తున్న సానుభూతినే నాకు గేలం వేసి చేత చిక్కించుకోవాలని శాంతి చేస్తున్న ప్రయత్నం నేను ఎరగంది కాదు. ఒక సమస్య పరిష్కరించ ఊహించి నిండు మనసుతో ఒక చోట మనం మంచి చేస్తున్నప్పుడు ఇంకో చోట అది మరో ప్రశ్నార్థకంగా తయారై మనల్ని వేధించడం సహజం. శాంతితో నా పరిచయం గురించి రకరకాల ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. కొంతమంది శాంతికి నాకు భర్త ఉన్నప్పటి నుంచే సంబంధ బాంధవ్యాలున్నాయని తమకి క్షుణ్ణంగా తెలిసినట్టే చెప్పసాగారు. మరికొంతమంది దానిని ఖండిస్తూ డబ్బుగల శాంతి కోసం నేను గాలం వేస్తున్నానని చెప్పసాగారు. నన్ను శాంతి గురించి మాట్లాడే ఈ అందరిలో కనీసం ఒక్కరికైనా నా మనసులో నిజం గురించి ఏంటో లీలగానైనా తెలియకపోయినా 10 సార్లు చదివి పడేసిన పుస్తకంలా నా గురించి మాట్లాడసాగారు. ఒకళ్ళిద్దరు స్నేహితులు నన్ను సున్నితంగా హెచ్చరించారు కూడా. శాంతి పట్ల నేను కనబరుస్తున్న చనువును గురించి సత్యకి ముందే ప్రత్యేకించి చెప్పాలని నేనెంతో ప్రయత్నించాను. కానీ సత్య నేను ఒంటరిగా కలిసే అవకాశమే చిక్కలేదు. సత్యతో అర్జెంటుగా మాట్లాడాలని ఆఫీస్కు రమ్మనమని సూర్యంతో కబురు చేశాను. సత్య అలాగే అని అంగీకరించింది. కానీ రాదు. ఎంతో ఆశతో 4-5 రోజులు క్షణక్షణం ఎదురు చూసిన నేను తీవ్రమైన ఆశాభంగానికి గురయ్యాను. మరోసారి కబురు చేశాను. మళ్ళీ అలాగే జరిగింది. ఈసారి సత్య నా దగ్గరికి రావడానికి ఇష్టపడడం లేదని గ్రహించాను. ఒకసారి శాంతి ఇంట్లో కనిపించింది. నాతో ముఖపరిచయం ఉన్న వాళ్లతో మాట్లాడినట్టు మాట్లాడింది. ఈ అవకాశం జార విడుచుకోకూడదు. సత్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసే నెపంతో నా వెంట తీసుకువెళ్లడానికి నిశ్చయించుకున్నాను. కానీ నేను కూర్చున్న గదిలో నుంచి ఏదో పుస్తకం కావాలనే మిషతో అవతలి గదిలోకి వెళ్ళిన సత్య తిరిగి నేను కూర్చున్న చోటికి రాలేదు. 10 నిమిషాల అనంతరం నేను వెళ్ళడానికి లేస్తూ సత్య ఏది అని శాంతిని అడిగితే సత్య ఇంటికి వెళ్ళి చాలాసేపయిందని జవాబొచ్చింది. ఈసారి కలిగిన ఆశాభంగం అలవి కానిది. 4 రోజుల అనంతరం అనుకోకుండా సత్యని ఒంటరిగా కలిసే అవకాశం నాకు చిక్కింది. ఆ రోజు పని మీద సుభద్రమ్మ గారింటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆవిడ చిన్మయానంద గారి ఉపన్యాసం వినడానికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. నేను ఆవిడతో మాట్లాడి వెళ్ళిపోవడానికి లేస్తుండగానే సత్య వచ్చింది. ఆంటీ అని పిలుస్తున్న సత్య అక్కడ కూర్చుని ఉన్న నన్ను చూడగానే సర్పదష్టలా ఆగిపోయింది. క్షణంసేపు సత్య ముఖం పాలిపోయినట్టు అవడం నేను గమనించకపోలేదు. నేను ప్రత్యేకంగా కోరకుండానే సుభద్రమ్మ గారు సత్యని ఇంటి దగ్గర దింపి వెళ్లమని పురమాయించారు. నేనిప్పుడప్పుడే ఇంటికి వెళ్ళనాంటీ అంది సత్య. నేను వెళ్ళడానికి లేవబోతున్న వాడినల్లా కూర్చున్నాను. శాంతి గురించి నా గురించి బయట వీస్తున్న ప్రచారాల గాలి దుమారం ఇంకా సుభద్రమ్మ గారికి తాకినట్టు లేదు. నా పట్ల ఆవిడ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. అయితే ఇద్దరూ కొద్దిసేపు కూర్చుని మాట్లాడుకోండి అని ఆవిడ వెళ్ళిపోయారు. సత్య లోనికి వెళ్ళిపోయింది. నేను ముందు గదిలో కూర్చుండిపోయాను. సత్య బయటికి రాలేదు. నేను లేచి లోపలకు వెళ్ళలేకపోయాను. కొద్దిసేపటికి నా కాళ్లకేదో శక్తి అడ్డుపడ్డట్టే అయింది. చివరకు తప్పలేదు. నేను అక్కడున్నంతసేపు సత్య యువతలికి రాదని తెలిసిపోయింది. ఆ ఇంట్లో సత్యకి ఎంత చనువుందో నాకు అంత ఉంది. చూస్తున్న పేపరు పక్కన పడేసి లేచి లోపలికి వెళ్ళాను. సత్య భోజనం గదిలో టేబుల్ దగ్గర అరచేతిలో నుదురు ఆనించుకుని తలదించుకుని కూర్చుని ఉంది. ఆ కూర్చోవడంలో ఏదో అలసట,
చెప్పలేని నిస్పృహ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సత్య, అస్పష్టంగా పిలిచాను. తుళ్ళిపడ్డట్టుగా తలెత్తింది. ఎప్పుడూ రవ్వంత విషాదంతో నిర్మలంగా ఉండే ఆ కళ్ళు నన్ను చూడగానే క్రోధాగ్నితో ప్రజ్వరిల్లాయి. అంతలోనే ఆ అగ్నిని చల్లార్చేస్తూ నీళ్లు కమ్ముకున్నాయి. చివ్వున ముఖం తిప్పుకుని చటుక్కున అక్కడి నుంచి లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. నాలో అభిమానం, ఆగ్రహం రెండూ సర్రున తలెత్తాయి. నేను వాటిని బలంగా నొక్కిపెట్టి వంట ఇంటి దగ్గరికి వెళ్ళాను. గుమ్మం బయటే నిలబడి, నా మీద నీకు చాలా హీనభావం ఉందని తెలుసు, ఒక్క నిమిషం నేను చెప్పేది వింటావా అని అడిగాను. సత్య అటువైపు తిరిగింది. నా మాటకి సమాధానం చెప్పలేదు. సుభద్రమ్మ గారు అప్పుడే కొని అక్కడ పోసి వెళ్లిన కూరల్లో టమోటోలు, పచ్చిమిరపకాయలు, బఠానీలు వేటికవి శ్రద్ధగా విడదీయసాగింది. ఒక్క నిమిషం ఇలా వచ్చి కూర్చో సత్య, నేను చెప్పేది కాస్త శ్రద్ధగా విను అర్థింపుగా అడిగాను. సత్య అప్పటికి కూడా వెనక్కి తిరగలేదు. శాంతి పట్ల నా చనువు చూసి అందరిలా నువ్వు అపోహపడడం నాకు చాలా కష్టంగా ఉంది సత్య. సత్య చివ్వున వెనక్కి తిరిగింది. కళ్ళలో దెబ్బతిన్న ఆడపులి తీవ్రత కనిపిస్తోంది. మీరు చెప్పదలుచుకున్నది ఇదే అయితే మీకంత శ్రమ వద్దు. కళ్ళున్న వాళ్ళని గుడ్డివాళ్లుగా ఉండమనడం చాలా అసహజం. సత్య నా మాటలు విన్నట్టు కాక తను చెప్పదలుచుకున్నది సూటిగా చెబుతున్నట్టుగా అంది. మీరు వ్యాపారం బాగా తెలిసిన మనిషి. అందరితో చనువుగా ఉండడం, ప్రాణమిస్తున్నట్టు మాట్లాడడం మీ వృత్తి ధర్మం. ఇది ఇంకో రకంగా అర్థం చేసుకుంటే అది వాళ్ళ అమాయకత్వం, మూర్ఖత్వం అవుతుంది. ఇందులో మీ దోషమేం లేదు. మీరెవరికీ ఎలాంటి సంజాయిషి ఇవ్వనవసరం లేదు. సత్య మాటల్లో తీవ్రతకి నిర్విణ్ణున్నయ్యాను. ఎంత పొరబడుతున్నావు నువ్వు? నేను నీతో మాట్లాడడం కూడా నా బిజినెస్ టాక్టిసేనా? నువ్వు నిజంగా కళ్ళున్న గుడ్డిదానివే. భయపడకండి, నా గుడ్డితనం మిమ్మల్నేమీ బాధించదు. ఆ మాటల్లో ఉన్న పదునేంటో కానీ నా మనసులో చాలా సున్నితమైన చోట బలంగా దెబ్బతీశాయి. ఆంటీ వచ్చే వరకు మీరుంటే ఉండండి, నేను వెళతాను. సత్య విసురుగా గుమ్మం వైపు వచ్చింది. గుమ్మంలో నిలబడ్డ నేను చప్పున చెయ్యి ద్వారబంధం మీద ఆనించాను. సత్య వెళ్లాలంటే నా చెయ్యి తీసి వెళ్ళాలి. ఏంటిది? తీవ్రంగా అడిగింది. ఆ కళ్ళలో ఎగిసి పడుతున్న ఆగ్రహం నన్ను రెచ్చగొడుతున్నట్టుగా ఉంది. తెలియడం లేదు? నేను చెప్పింది పూర్తిగా వింటే కానీ నీకు దారి దొరకదు. మీరేది చెప్పినా నాకు అర్థం కాదు. నేను కళ్ళున్న గుడ్డిదాన్నే కాదు, చెవులున్న చెవిటిదాన్ని కూడా. ఆ చెవిటితనం, గుడ్డితనం వదిలేయాలనే నా తహతహ అన్నాడు తను. సత్యకి ఇంకా దూరంగా ఉండడం నాకు సాధ్యం కాలేదు. సత్య చెయ్యి పట్టుకోబోయాను. మెరుపులా ఒక అడుగు వెనక్కి వేసి దూరంగా వెళ్ళిపోయింది. నేను చెప్పేది నువ్వు వినవా? నిష్ఠూరంగా అడిగాను. సత్య విననన్నట్టు తల ఊపింది. నువ్వు నన్ను చాలా బాధ పెట్టిందానివవుతావు తెలుసా అన్నాను. సత్య విసురుగా తల తిప్పింది. ఇలాంటి చిన్న చిన్న వాటికి బాధపడేటట్టయితే మీరు వ్యాపారం అంత బాగా చెయ్యనే చెయ్యలేరు అంది నిర్లక్ష్యంగా. నేను వంట ఇంటి గుమ్మం దాటి లోపల అడుగు పెట్టాను. సత్యతో తర్కించి నచ్చ చెప్పడం సాధ్యం కాని పని అనిపించింది. సత్య కనబరుస్తున్న నిర్లక్ష్యానికి నాకు ఆగ్రహం రాలేదు. కారణం, అపరాధిని నేను. పొరపాటు నా వైపే ఉంది. సహనం చూపించాల్సిన అవసరం నాదే. ఇంకొక్క 2 క్షణాలుంటే సత్యని నా చేతుల్లోకి లాక్కునేవాడిని. నా అనురాగపూరితమైన మాటలతో ముందు సత్య కోపాన్ని పోగొట్టేవాడిని. ఆగ్రహం దిగిపోయిన తర్వాత సత్య నన్ను తప్పక అర్థం చేసుకుని ఉండేది. కానీ జీవితంలో ఒక్కొక్క క్షణం అమూల్యంగా ఉంటుంది. ఏ కారణం చేతనైనా ఆ క్షణాలు జారిపోతే జీవితాలే మలుపు తిరిగిపోతాయి. నేను లోపలికి వచ్చేటప్పుడు వీధి తలుపు వేసి రాకపోవడం అది పెద్ద పొరపాటు. నేను అనాలోచితంగా చేసిన ఆ పొరపాటుకి తర్వాత జీవితంలో పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. నేను వంట ఇంట్లోకి అడుగుపెట్టి సత్యని గుండెల్లోకి ఇముడ్చుకుని నా మనసులో ఉద్దేశం చెబుదామనుకుంటున్న క్షణంలో శని పంపిన దూతలా భాస్కరం లోపలికొచ్చాడు. ఇదేంటి? తలుపులన్నీ తీసి శబ్దం లేకపోతే ఆంటీ నిద్రపోతోందని అనుకున్నా. మీరిక్కడున్నారా? భాస్కరం గొంతు విని ఉలిక్కి పడ్డాను. సత్య కూడా ఉలిక్కిపడింది. భాస్కరం మా ఇద్దరినీ నఖశిఖ పర్యంతం పరీక్షిస్తూ మమ్మల్ని చదవడానికి ప్రయత్నించసాగాడు. నాకంటే మొదట తేరుకున్నది సత్యే. రాని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, ఆంటీ చిన్మయానంద లెక్చర్ వినడానికి వెళ్ళింది. వెళుతూ ఈయనకి టీ ఇమ్మని నాకు పురమాయించి వెళ్ళింది అంటూ గబగబా స్టవ్ వెలిగించి గిన్నెతో నీళ్లు పెట్టింది. నేను అరగంట పైగా కూర్చున్నాను. భాస్కరం వెళ్ళలేదు.
ఇంతలో సుభద్రమ్మ గారు రానే వచ్చారు. ఆ రోజు సత్యకి నా మనసులో మాట చెప్పాలని ఎంతగానో చేసిన ఆ ప్రయత్నం ఆ విధంగా వమ్మయింది. సత్య దృష్టిలో నేను వంచకుణ్ణి. కుసుమకి డబ్బు సాయం చేయడం, శాంతితో చనువుగా ఉండడం, ఈ రెండింటితో తన చనువు కూడా పోగొట్టుకొని తానే పొరపాటు పడ్డాననే బాధతో నాకు దూరం కాసాగింది. నాకిది విషమ సమస్యగా మారింది. నాతో చనువు పెరిగిన కొద్దీ శాంతి గోపాలం మీద చిరాకు పడడం కూడా అధికం కాసాగింది. ఎప్పుడు ఆఫీసుకు తను వచ్చినా ముందే గోపాలాన్ని ఏదో పని మీద అక్కడి నుంచి పంపేసేది. ఒకవేళ నేను బలవంతంగా ఏ మిషతోనైనా ఉంచితే తగని చిరాకు పడేది. నా ముందు అతన్ని విసుక్కోవడానికి వెనకేసేది కాదు. గోపాలానికి ఇది ఎంత తీరని అవమానమో నేను ఊహించుకోలేంది కాదు. ఆ రోజు మధ్యాహ్నం వేళ గోపాలం సరాసరి నా ఆఫీస్ రూంలోకి వచ్చాడు. అంత క్రితం 2 రోజుల నుంచి అతను ఆఫీస్కు రావడం లేదు. లీవ్ లెటర్ కూడా పంపలేదు. వస్తూనే చేతిలో కాగితం నా ముఖం మీద విసిరి కొట్టినంత తీవ్రంగా నా ముందు టేబుల్ మీద పడేశాడు. నేను కోపంగా తలెత్తి చూశాను. గోపాలాన్ని చూసిన మరు నిమిషంలో నా కోపం పటాపంచలైంది. అతని గడ్డం మాసి ఉంది. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. బట్టలు నలిగి ఉన్నాయి. ఒక్క నిమిషం ఇతను నేనెరిగిన గోపాలమేనా అనిపించింది. ఏంటలా చూస్తావు అన్నాడు తీవ్రంగా. నువ్వు నేనెరిగిన గోపాలనివేనా అని అనుమానంగా ఉంటేను. ముందా కాగితం చూడు. ఏంటది? నా రిజిగ్నేషన్. ఇజిట్? ఆశ్చర్యం నటించాను. వారం రోజుల నుంచి నేను దీనికోసమే ఎదురు చూస్తున్నాను. నేనివ్వకపోతే తనే తీసేస్తానని శాంతి బెదిరించింది. ఐ సీ. షటప్. నేను కనుబొమలెత్తి చూశాను. గోపాలం నవ్వాడు. ఆ నవ్వు వెర్రిగా ఉంది. వెళ్లే ముందు నిన్ను కంగ్రాచ్యులేట్ చేయడానికి స్వయంగా వచ్చాను. థ్యాంక్ యూ. ఎందుకో అడగవే. తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. గోపాలం నిట్టూర్పు విడిచాడు. రవి, నువ్వు అదృష్టవంతుడివి. అందుకే అందరూ నువ్వంటే పడి చస్తున్నారు. అంతకంటే నేను తెలివిగలవాడిని అని ఒప్పుకోరాదు? తెలివితేటలా? నీకంటే 1000 రెట్లు తెలివితేటలున్న వాళ్ళు అడుక్కు తింటున్నారు. నీ జాతకం తీరో ఏమో గాని అందరినీ ఇట్టే ఆకర్షిస్తావు. ఈ ఉద్యోగం మానేసి ఏం చెయ్యాలని సంకల్పం? నిజం చెప్పమంటావా? ఈ క్షణంలో ఈ ప్రదేశంలో ఉన్న అందరినీ ఖూనీ చెయ్యాలనిపిస్తోంది. ప్రతి మనిషి దగ్గర ఎంత మోసం, ఎంత నాటకం. అందరినీ ఒకే మూసలోకి తోసేయకు. గోపాలం, ఉద్యోగం మాటకొస్తే నువ్వు ఈ ఉద్యోగం వద్దనుకుంటే ఇంకోటుంది. నువ్వు అప్లికేషన్ వ్రాసి ఇవ్వు. సాయంత్రానికి ఆర్డర్ వస్తుంది. థ్యాంక్స్. ఇప్పటికి తిన్న గడ్డి చాలు. ఇకొద్దు. వస్తాను. గోపాలం మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. నాకు ఆ రోజు చాలా సంతృప్తిగా అనిపించింది. అనుకున్నది సాధించాననే ఆనందం కలిగింది. కానీ ఈ సంతృప్తి, ఆనందం ఇసుకలో కట్టిన గూళ్ళని తర్వాత తెలిసింది. గోపాలం 10 రోజులు అంతులేడు. నేను సీతకి రోజు కబురు చేసి కనుక్కుంటూనే ఉన్నాను. పశ్చాత్తాపంతో దహించుకుపోతున్న అతను ఇంటికి తిరిగి రావడానికి కొంత టైం పడుతుందని సీత నేను గుడ్డిగా నమ్మసాగాం. మా ఇద్దరి నమ్మకాలను చిన్నాభిన్నం చేస్తూ గోవాలో ఉన్న ఒక మారుమూల పల్లెటూరు నుంచి గోపాలం వ్రాసిన ఉత్తరం వచ్చింది. ఉత్తరం నాకే రాశాడు. అందులో ఇలా ఉంది. రవి, నా మనసులో సుడులు తిరుగుతున్న బాధ నన్ను దహించి వేస్తోంది. ఇది ఎవరికైనా చెప్పకపోతే నాకు మతి చలించేట్టు ఉంది. నిన్ను నేను ఎంత తిట్టుకున్నా, ఎంత అసహ్యించుకున్నా, ఎంత ద్వేషించినా మళ్ళీ ఆలోచిస్తే నాకు నీకంటే ఎవరూ లేరనిపిస్తోంది. అందుకే నా బాధ నీ ముందు గుమ్మరిస్తున్నాను. రవి, నేను జీవితంలో ఓడిపోయిన మనిషిని. ఆలోచనతో పాటు జీవితం కూడా ఎదగని మనిషి బలహీన మనస్కుడైతే పతనం చెందక మానడు. రవి, పుట్టినప్పటి నుండి నాకు దారిద్ర్యం, ఇబ్బందులు తప్ప ఇంకేవీ తెలియవు. అందరితో పాటు అమాయకంగా నేను కూడా సంసారం, పిల్లలు అనే గానుగ చుట్టూ గంతగట్టిన ఏనుగుల ఇన్ని సంవత్సరాలు తిరుగుతూ వచ్చాను. ఆదర్శాలు పెట్టుకున్నాను. నీతిగా బ్రతికాను. భార్యని, పిల్లల్ని అనురాగంతో అపురూపంగా చూశాను. జీవితానికి మనిషిగా నిండు మనసుతో నేనివ్వవలసిందన్నీ ఇచ్చాను. కానీ ఈ గానుగెద్దు జీవితం నాకేమిచ్చింది? ఎప్పుడు బాధలు, అసంతృప్తి, దరిద్రం ఇవేగా నాకు మిగిలింది. నా చుట్టూ ఉన్న అందరితో పాటు నేనెందుకు పరిగెత్తుకుపోలేకపోతున్నాను? నాకంటే ముందు పరిగెత్తడానికి వాళ్లలో ఉన్న సమర్థత ఏంటి?
వాళ్ళకంటే వెనకపడడానికి నా అసమర్థత ఏంటి? మనిషి కోర్కెలు ఉండడమే పాపమైతే నా అంతటి పాపాత్ముడు ఈ లోకంలో ఇంకొకడు లేడేమో. చీకటి ముసురుకుంటున్న నా జీవితంలోకి శాంతి వెన్నెల వెలుగులా వచ్చిందని భ్రమపడ్డాను. ఒక విధంగా జీవితంలో నాకెంత అసంతృప్తి ఉందో, ఇంకో విధంగా శాంతికి కూడా అంత తీరని వేదన ఉంది. మేమిద్దరం జీవితాలు మనసులు కలుపుకొని ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఒకరి అండన ఒకరు జీవితాంతం కలిసి ప్రయాణం చేయవచ్చునని ఆశించాను. దరిద్రం నిండిన నా జీవితంలో శాంతి అదృష్ట రేఖ అనుకున్నాను. అందుకే శాంతిని వదులుకోలేకపోయాను. శాంతి కోసం సీతని, పిల్లల్ని, చివరికి నిన్ను కూడా దూరం చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను. శాంతి పరిచయాన్ని నేను గర్భదరిద్రుడు వజ్రాలహారం దాచుకున్నంత అపురూపంగా దాచుకున్నాను. కానీ శాంతి నన్ను అర్థం చేసుకుందా? లేదు. శాంతికి నాలాంటి వాళ్ళు కోకొల్లలు. రోజుకో చీరని, నగని ధరించినట్టు స్నేహితులని కూడా జీవితంలోకి తెచ్చుకోగలదు, విసిరి పారేయనూగలదు. శాంతి నన్ను మోసం చెయ్యలేదు. నన్ను నేను మోసం చేసుకున్నాను. ఎదుటివారు మనల్ని చేస్తే ఎంత అసహ్యించుకుంటామో, మన తెలివి తక్కువతనంతో మనం దగా పడితే అంతకు 10 రెట్లు మనల్ని మనం అసహ్యించుకుని ద్వేషించుకుంటాం. మనిషికి తనని తాను ద్వేషించుకోవడం కంటే నికృష్టమైన అవస్థ ఇంకోటి లేదేమో. రవి, సీతకి నేను ద్రోహం చేశానని ఇప్పుడు అనిపిస్తోంది. నేను నమ్మిన వ్యక్తి నన్ను వంచిస్తే నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను వంచాను. ఈ ప్రపంచమంతా దగా, మోసం. సీతకి, పిల్లలకి నెల నెల డబ్బు పంపించి నా కర్తవ్యం నేను నెరవేర్చుకుంటానని చెప్పు. నేను తిరిగి రావడం అసంభవం. నేను సీతతో రాజీ పడలేనని చెప్పు. రవి, ఈ లోకంలో ఈ మనుషులు కనబరిచే ఆపేక్షలు వాళ్ళు ఏర్పరచుకునే ఈ సంబంధాలు అంతా వంచనే. ఎవరి జీవితం వాళ్ళదే. ఈ జీవితంలో ఎల్లప్పుడూ పొంచి కూర్చుని మనిషిని కబళించాలని చూసే ఒంటరితనం అనే క్రూర మృగం తప్పించుకునేందుకే ఈ నాటకమంతా అనిపిస్తోంది. నిన్ను కూడా బాధ పెట్టాను. ఒకప్పటి మిత్రుడిగా క్షమించమని కోరుతున్నాను. గోపాలం. ఓడిపోయింది గోపాలం కాదు, నేను చిత్తుగా ఓడిపోయాను. సీతకి ఆ ఉత్తరం చూపించాను. ఆ ఉత్తరం చదువుతుంటే సీత కళ్ళలో మెల్లగా నీళ్లు నిండుకోవడం నేను గమనిస్తూనే ఉన్నాను. సీత, నీకు ద్రోహం చేసింది గోపాలం కాదు, నేను అన్నాను. నా కంఠం జీరపోయింది. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే వచ్చాయి మాటలు. సీత ఆశ్చర్యంగా తలెత్తి చూసింది. నా నాటకంతో గోపాలం ఇలా శాశ్వతంగా దూరమవుతాడని కలలో కూడా అనుకోలేదు. సీత పెదిమెల మీద శుష్కహాసం కదిలింది. నేనలా అనుకోను. ఆయనలో ఏ కాస్త మానవత్వం మిగిలి ఉన్నా పిల్లల కోసమైనా తిరిగి వస్తారు. ఆ నమ్మకం నాకుంది. మీరు సమాధానం వ్రాస్తే సీతా, పిల్లలు మీకోసం ఎదురు చూస్తున్నారని వ్రాయండి అంది. ఆ వారంలోనే బాబాయి చూసే పెళ్లి సంబంధాల బాధ పడలేక లక్ష్మి నా దగ్గరకు పారిపోయొచ్చింది. లక్ష్మిని సీత దగ్గర ఉంచాను. నేను తరచుగా ఆ ఇంటికి వెళుతూ ఉండేవాడిని. విచిత్రం ఏంటంటే, శాంతితో అంత బాహాటంగా క్లబ్లకి, పార్టీలకి తిరిగినా నన్ను ఎవరూ ముఖాన పట్టుకుని ఏమీ అనలేదు. కానీ సీత విషయంలో అందరూ నన్ను నిర్మోహమాటంగా ఈసడించసాగారు. సీత సంసార విచ్చిత్తికి నేనే కారణమట. నా మూలంగానే గోపాలం దేశం మీదికి పారిపోయాట. స్వంత చెల్లెలితో అక్రమ సంబంధం అంటగడితే ఏ అన్నగారి మనసైనా ఎలా విలవిలలాడిపోతుందో నేనంత యాతనకు గురయ్యాను. సంవత్సరాలు గిర్రున తిరిగాయి. కాలం గడిచినట్టు సూచనగా నా తలలో వెంట్రుకలు తెల్లబడి తొంగి చూస్తున్నాయి. నేను జ్వాలాముఖిని వదిలివేసి 4 సంవత్సరాలు పైగా అయింది. గోపాలం వెళ్ళిన కొద్ది రోజులకే శాంతికి నాకు చాలా ఘర్షణ జరిగింది. సుభద్రమ్మగారు కూడా శాంతికి వత్తాసు రావడంతో నేను ఆ పత్రిక ఆఫీసు వదలక తప్పలేదు. జ్వాలాముఖి నుంచి బయటకు అడుగుపెట్టిన సాయంత్రమే మరో పత్రిక ఆఫీసు నన్ను ఆహ్వానించింది. పేరు ప్రతిష్టలు, డబ్బు పుష్కలంగా ఉన్న ఆ ఆఫీసులో నా హోదా కూడా రెట్టింపయింది. లక్ష్మికి పెళ్లి చేశాను. సీత గోపాలం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. నా వివాహం మాత్రం నేనాశించినట్టు సత్యతో కాలేదు. అనుకోకుండా కుసుమతో అయిపోయింది. జ్వాలాముఖితో విడిపోయేటప్పుడు నేను సత్యని కలిసి
వివాహం గురించి అడిగేశాను. సత్య నన్ను అసహ్యించుకున్నట్టుగా చూసింది. శాంతి పట్ల నా ప్రవర్తనని సత్య క్షమించలేదు. సత్య ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ప్రైవేట్ నర్సింగ్ హోమ్ తెరిచింది. మంచి డాక్టర్గా పేరు తెచ్చుకుంటోంది. సత్య నన్ను నిరాకరించిన ఆ ఒంటరి దినాల్లో నేను మానసికంగా కాకుండా శారీరకంగా కుసుమకి చేరువయ్యాను. కుసుమ నన్ను పెళ్లి చేసుకోమని అడగలేదు. పైనుంచి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు హృదయ విదారకంగా ఏడవసాగింది. ఇందులో ఏడవలసిన విషయమేంటో నాకు అర్థం కాలేదు. మొదట చాలా ఆగ్రహం వచ్చింది. కోపగించుకుని వెళ్ళిపోయాను. ఆ తరువాత కుసుమని బుజ్జగించి అడిగాను, పెళ్లి చేసుకుంటే నేనంటే అసహ్యం వేస్తుందేమో, ఎప్పుడూ ఎదురుగా ఉంటే ఇష్టం పోతుంది అంటారు. ఆ అమాయకత్వం చూసి ఆ క్షణంలో పకాలుమని నవ్వితే ఆ తర్వాత ఆ మాటల్లో తరచిన కొద్దీ కనిపించిన భయం, అర్థం చూసి ముగ్ధుడినయ్యాను. పెళ్లి చేసుకోకపోతే అసహ్యం పుట్టదా అని అడిగాను. అది వేరు, అప్పుడు దూరంగా వెళ్ళిపోవచ్చు, ఇంకొకరిని వెతుక్కోవచ్చు, అవునా అన్నాను. కోపం నటిస్తూ కుసుమ నా నోరు మూసేసింది. అవును, వెతుక్కోవచ్చు, మృత్యువుని అంది. ఆ మాటలు అనేటప్పుడు ఆ కళ్ళలో కనిపించిన మెరుపు నేను మరువలేనిది. చిట్టి చదువులో బాగా పైకొస్తున్నాడు. వాడి కళ్ళలో నేనంటే కనిపించే భక్తి శ్రద్ధలు చూస్తే నాకెంతో తృప్తిగా అనిపిస్తుంది. మాకింతవరకు పిల్లలు కలగలేదు. నాకేమీ బాధ లేదు. కానీ కుసుమకే చాలా వేదనగా ఉంది. మనకి లేకపోతేనే, ఒకసారి కళ్ళు తెరిచి చూడు, లోకమంతా పిల్లలే అనేవాడిని నేను. కుసుమకి కోపం వచ్చింది. మీకసలు ఇష్టం లేదు, అందుకే మనకి పుట్టలేదు అనేది. ఒక్కోసారి ఆలోచిస్తే సత్యతో కంటే కుసుమతోనే నా జీవితం సుఖంగా గడుస్తుంది అనిపిస్తుంది. డాక్టర్గా సత్యకి క్షణం తీరుబడి ఉండదు. నేను అలాంటి వాడినే. కుసుమ వేరు. తన జీవితం కేవలం నా కోసమే అన్నట్టు ఉంటుంది. ఆఫీసు నుంచి ఇంటికొచ్చి కుసుమ ఇచ్చిన కాఫీ తాగి పడకుర్చీలో పడుకున్నప్పుడల్లా నాకు జీవితం నెమరు వేసుకోవడం అలవాటైపోయింది. ఎన్నెన్నో ఆలోచిస్తాం, ఎన్నెన్నో ఆశిస్తాం, ఏదీ జరగదు. జరగాల్సినవేవో జరుగుతాయి. అయినా సరే జీవితంలో ఆశల శిఖరాల వైపు అమాయకంగా తలెత్తి చూస్తూనే ఉంటాం. దాదాపుగా మనందరిలో ప్రతి ఒక్కరి జీవితం అంతే. ఆశల శిఖరాలు, శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియో విన్నారు కదా. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.